ఒకటి 2 3 ఉన్నాయండి. చెక్ చేద్దాం. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. ఇది నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. వచ్చేయండి, రండిరా, రండి. రే భూతరాజు, ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను. ఏది కావాలో అదే చెప్తాను. రై నిజం చెప్పు. తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంట్ వేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరాన వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళే కదా? కాదు, వీళ్ళు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో నువ్వు మధ్య వస్తున్నా చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాము. చూడటం ఏమిటి? తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాలా మండిపోతున్నాయి. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. అంతే, మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు, వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకుముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకుముందు ఇంద్రుడు. ఉండండి గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు, నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరకు వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడు పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవరుంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ పరుణ్ణయ్యాను. నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే నేనేం చెప్పేది? నిన్ను అరే చేసే స్తంభాన్ని కట్టేసి కుట్టుకోబోయే స్వామి ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడు తప్పుడురా, తాడు తేడరా, మీ అమ్మ కడుపుడు కానీ తాడు తేడరా. లోపలికి వెళ్ళండి. కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందన్నా. గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్దిరా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందన్నా. నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా. నేనేం చేయకుండానే కొట్టిండి. నువ్వే దున్నపోతులాగున్నావు. నిన్ను కొట్టిన దున్నపోతు గాడేవాడు. క్యాంటీనోడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టిండన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇవి? మంచి మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను. మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు. ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? అవు. ఓకే ఓకే రండ్రా. ఉట్టిగానే కొట్టాడు. తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి ఎంతగానో కొట్టాడంటే ఆడసలు టార్జన్ లాగా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. భయపడ్డావా? సింగ్, గులాబ్ సింగ్. గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారు, ఇజ్జత్ పోతున్నాను. వద్దు, వెళ్దాం పదరా. నా మాటి నాన్న ఇజ్జత్ పోతున్నాను. చేయదురు, వదులు, చేయదురు, వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే పట్టుకుంది. వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? నన్ను
వాడిని ఎందుకు కొట్టొద్దు నేను చెప్పరా? అంతెందుకు కొడుతు నేను? ఎందుకు వాడిని ముక్కలు ముక్కలు చేయొద్దు చెప్పరా? ఏయ్, నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు బే. ఎందుకు 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 కొడుతురా? వాడిని ఎందుకు నేను నా చేతులు ప్లాన్ వర్క్ కొట్టింది. ఎందుకురా ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేకుంటే వాడిని ముక్కలు కస్తూరి కస్తూరి నా డబ్బులు కస్తూరి నా డబ్బులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుక్కుంటూ వచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, మరి అవి తినడానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుకు గడ్డ తెచ్చా, తీసుకో. నువ్వెంత మంచినివి, నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు. నీ గుడ్డలు ఉతికినాక తింటానులే, ఆడబెట్టు. ఏదో బట్టలు ఎప్పుడైనా తీసుకోవచ్చా, ఎక్కడపడే కావాలంటే ఉతికి పెడతా. దా ఆ చేయిటి. అది అది కూర్చో, అమ్మోటి మీద కూర్చో. మహారాణి కాళ్ళ మీద కాలేసుకుని నీ చెరుకు గడ్డ తిని పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురేమున్నది, మనకి బెదురే బెదురే బెదురేనయ్యో అయ్యో. కస్తూరి నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకే. కస్తూరి డబ్బులు కస్తూరి డబ్బులు కస్తూరి, మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు ఓడక్కేసి. గట్లనే దీన్నో మనిషి ప్రేమతో ఇచ్చిండు, ఇది తిన్నాక చేస్తానులే గాని అవి ఆడబెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేవా? అత్త ఒక్క నిమిషం. అలాగే. ఎంతసేపు అత్త, 2 నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. వచ్చాడు. అయ్యో అయ్యో నీకు ఇంకొకటి కావాల్సి వచ్చిందా? చెప్తాను నీ అమ్మ కడుపు మాడ, నీ అమ్మ. పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలనే, నాలాటోడు వదిలేచ్చు కదా. నిజమేరా.